ఇంకా పర్మనెంట్ ఆశ్రమం పెట్టలేదు. కొలీగ్స్, స్నేహితులు, సాధకులు, ఆధ్యాత్మిక దారిలో ఉన్న వాళ్ళ ఆశ్రమాలు ఉన్నవి. అందులో మరొకరి ప్రమేయం లేకుండా అంత స్వేచ్ఛ ఉండదు. మరొకరి ప్రమేయం లేకుండా ఉండగలిగే సొంత ఆశ్రమం ఫ్యూచర్లో మొదలైనప్పుడు ఆశ్రమంలో ఉండే సాధన చేయడానికి నేను అవకాశం కల్పిస్తాను. అప్పటి వరకు ఇలా లైవ్లో ఉండండి. అప్పటి వరకు ఇలా లైవ్లో ఉన్న వాళ్ళకి వస్తుంది అవకాశం కూడా. అంటే ఆశ్రమం మొదలైనాక కూడా ఇలా లైవ్స్ ఇలాంటివి నడుస్తుంటే తెలుసుకునే వాళ్ళకి వస్తాయి. బట్ ఆల్రెడీ టచ్లో ఉన్న వాళ్ళకి తొందరగా వస్తుంది కాబట్టి ఆ మాట చెప్తున్నా. లారిమాసేయ ఆయన సాధన చేయిస్తున్నప్పుడు ఆయన సాధనకి ఆయన చెప్పే యోగ సాధనకి పెట్టిన పేరు ఆత్మ సాధన యోగ. 35 years బ్యాక్ నా సాధనకు పెట్టుకున్న పేరు కూడా అదే, ASY అంటే ఆత్మ సాధన యోగ. ఎందుకు పెట్టాం ఆ పేరు? ఫైనల్గా జరగాల్సింది ఆత్మ సాధనే, ఆత్మ జ్ఞానమే, ఆత్మ సాక్షాత్మే. అందుకని ఇంకొకటి ఏంటి స్లోగన్ మా సాధనకు పెట్టుకుంది, నిష్కల్మషమే దైవానికి దగ్గరగా చేరుస్తుంది, నిష్కల్మషమే ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది. సాధన ప్లస్ గురు సత్సంగం ఈజ్ ఈక్వల్ టు ఆత్మజ్ఞానం. సాధన ప్లస్ గురు సత్సంగం ఈజ్ ఈక్వల్ టు ఆత్మజ్ఞానం. అంటే ఏంటి? సాధన జరుగుతూ ఉండాలి గురువు ద్వారా, అదే గురువుతో సత్సంగం జరుగుతూ ఉండాలి. ఈ రెండు జరిగితే అప్పుడు ఆత్మజ్ఞానం వస్తుంది. ఎంతసేపటికి గురువు ముందు ఊరక కూర్చున్నంత మాత్రాన ఆత్మజ్ఞానం రాదు. సాధన కూడా ఉండాలి. అలానే ఎంతసేపు మొండి పట్టుదలతో మూర్ఖంగా సాధన చేసినా సరే ఆత్మజ్ఞానం రాదు. సాధన ఉండాలి, గురువు ఉండాలి. ఇట్లా ఇవన్నీ కలిపి చేయించేదే సాధన. నేను చెప్పాను నిష్కల్మషము అంటే గురువుకైనా శిష్యులకైనా లోపల ఏముంటుందో మనసులో బయట కూడా అదే మాట్లాడాలి, అదే చెప్పాలి. అలా లేని వాళ్ళకి ఆత్మజ్ఞానం రాదు, ఆత్మసాక్షాత్కారం అవదు. కాబట్టి ఆ స్లోగను, ఆ వాక్యం ప్రకారమే నిలబడి సాధన చేయటం ఉంటుంది లైఫ్ లాంగ్. ఇది ఎందుకు చెప్పాను? నేను చెప్పాను నాకు సంబంధించిన వాళ్ళ ఆశ్రమాలు ఉన్నవి. అంటే బాడీ మెంబర్స్లో 5 members ఉంటే అప్పుడు ఆ 5 members ప్రమేయం ఉంటుంది కదా, అందరితో ఉంటుంది కదా. అట్లానే అక్కడికి వచ్చే ఎవరి చుట్టాలు, ఎవరి ఫ్రెండ్స్, ఎవరు శిష్యులు రకరకాల వస్తారు కదా, ఆ పరిపూర్ణ స్వేచ్ఛ ఉండదన్నమాట. అందువలన అలా కాకుండా పరిపూర్ణ స్వేచ్ఛ, ఇదిగో ఇక్కడ నేనేం చెప్తే అదే, నేను ఏ సాధన చేస్తే అదే. ఎవరు ఎన్ని రోజులు ఉండాల్సి వస్తే ఉండవచ్చు అంటే ఉండవచ్చు అదే. ఎవరికి ఎలాంటి వ్యతిరేకాలు ఉండకూడదు, అభ్యంతరాలు ఉండకూడదు. అలా నడుస్తున్నప్పుడు ఆశ్రమం అప్పుడు ఎవరైనా వచ్చి అక్కడ ఉన్న శిష్యులకి అప్పుడు స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి దానికోసం లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం నెరవేరే వరకు వెయిట్ చేయాలి.